నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. రేషన్ సరఫరా వాహనాలను రద్దు చేయకండి, తమ బతుకులు రోడ్డున పడతాయని ఎండిఓ ఆపరేటర్ల ఆందోళన. నర్సరావుపేట లింగంగుట్ల ఎన్ఎస్పీ కాలనీ నిర్వసితులకు పునరావాసం కల్పించండి. ప్రజా వేదికలో ఎమ్మెల్యే అరవింద్ బాబుకు ప్రజా సంఘాల విన్నపం. ప్రతి నెల 4వ శనివారం ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను యథావిధిగా ఈ శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించనున్నామని కలెక్టర్ అరుణబాబు వెల్లడించారు. జిల్లాలోని ఎస్సీ ఎస్టీ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజావేదిక కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వచ్చే నెల నుంచి రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం, ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు అందించనున్నామన్నారు. ఇంటి స్థలం లేని వారికి స్థలం అందించి అందులో పక్కా గృహాలు నిర్మిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గట్టుపల్లి సత్యనారాయణ, పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసారపు సుబ్బారాయ గుప్తా, మాజీ వైస్ చైర్మన్ మీరావళి, మాజీ కౌన్సిలర్లు పోకా శ్రీనివాసరావు, కొలిపాక చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో గ్రీవెన్స్ జరుపుతున్నాము. మరి ఇటువంటి కార్యక్రమంలో ఎవరైనా పేద ప్రజలందరూ కూడా ఇంటి స్థలం లేని వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు, అదేవిధంగా ఆరోగ్య కార్డు లేని వాళ్ళందరూ కూడా అర్జీలు తీసుకుంటున్నాము. ఈ అర్జీలు తీసుకొని మన సెంట్రల్ పార్టీ ఆఫీస్కి, అదేవిధంగా మరి కలెక్టర్ గారి లాగిన్లోకి పంపిస్తూ ఉన్నాము. మరి తప్పనిసరిగా పేద ప్రజలకు అండగా ఉండటానికి ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా ప్రజలతోనే మమేకమై ఉండాలన్న ఆలోచనతో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని, అదేవిధంగా పల్లెనిద్ర అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మరి పేద ప్రజలందరూ కూడా శుక్రవారం పూట వచ్చి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. మన పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు సుబ్బారాయ గుప్తా గారు కానీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మీరావళి గారు, అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని దగ్గరుండి విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా లీగల్ సెల్ టీం కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలకి అండగా ఉండి వాళ్ళకి కావాల్సిన ఇళ్ల స్థలాలు కానీ, పెన్షన్స్ కానీ, ఎక్కువ భాగంలో మనకి ఇంటి స్థలాల గురించే పేద ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే వెనకటి రోజుల్లో ఇద్దరున్న ఇళ్లలో ఇప్పుడు తలా ఒక 3-4 ఇళ్ళు కావాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళ అందరికి కూడా ఇళ్ళు కావాలని అడుగుతున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాల్లో ఇంటి స్థలాన్ని ఏర్పాటు చేసి కలెక్టర్ గారికి, మరి అదేవిధంగా ఆర్డీఓ గారికి కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవారు అరవింద్ బాబు గారి మరి ఆ పార్టీ ఆఫీసులో ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు ప్రజా సమస్యల వేదిక పెట్టి ప్రజల నుంచి 34 వార్డు నుంచి వచ్చిన ప్రజల సమస్యలు తీర్చడానికి ఇల్లు లేని వారికి ఇల్లు కానివ్వండి, పట్టాలు, అట్లాగే రేషన్ కార్డులు, మరి వారి సమస్యలన్నింటినీ కూడా ఆయన సమస్యగా భావించి మరి ప్రభుత్వం వచ్చిన కానించి ఈ 11 నెలలు కూడా ప్రజల సమస్యలు తీర్చడానికే ఆయన కృషి చేస్తున్నారు. అట్లాగే మరి అంతకుముందు గతంలో కూడా 5 సంవత్సరాలు కూడా వారు అధికారం లేకపోయినా 34 వార్డులు తిరుగుతూ ఎవరైనా ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకి ఆరోగ్యం కోసం మరి వైద్యం చేయటమే కాకుండా ఫైనాన్స్ కూడా ఆయన సహాయ సహకారాలు అందించారు. డాక్టర్ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే గారి పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ప్రజావేదిక పెట్టి పేద ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులని తీసుకొని వారికి పరిష్కారంగా వారికి కావాల్సిన పనులు చేసి పెడుతున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే మన తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. డాక్టర్ గారు పల్లెటూరులో కూడా వెళ్ళి పల్లె నిద్ర చేసి వాళ్ళకి కావాల్సిన సమస్యలు కూడా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ప్రజావేదిక ప్రతి శుక్రవారం కూడా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు కూడా ఆఫీస్లో ఉండి సమస్యలను తీసుకొని పరిష్కారం చేస్తున్నారు. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షునిగా గట్టుపల్లి సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషమని, నూతన అధ్యక్షుడు పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. గట్టుపల్లి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీకి గతంలో ఎనలేని సేవలు అందించారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆర్య వైశ్యులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య ప్రముఖులను ఎమ్మెల్యే అరవింద్ బాబు సన్మానించారు. మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో, ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో మరి 2024లో మనం విజయం సాధించాము. ఇటువంటి కార్యక్రమంలో అగ్రభాగా నిల్చున్న ఆర్య వైశ్య ప్రముఖులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, సెంట్రల్ పార్టీ ఆదేశాల మేరకు, అదేవిధంగా పార్టీ అబ్జర్వర్ గోనగుంట కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మన్న మోహన్ కృష్ణ గారి ఆదేశాల మేరకు
నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి మరి ఆర్యవైశ్య ప్రముఖులకు కేటాయించడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో మరి గట్టుపల్లి సత్యనారాయణ గారు ఆర్యవైశ్య ప్రముఖుడు, అదేవిధంగా మాజీ కౌన్సిలరు, ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మరి మనకి తోడునీడుగా ఉన్నారు. అటువంటి వ్యక్తికి ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా ఏకగ్రీవంగా మరి పట్టణ పార్టీ ప్రెసిడెంట్గా ఆయన ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి గట్టుపల్లి సత్యనారాయణ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీ పరంగా 83 నుంచి కూడా పార్టీకి అండగా ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని మరి పార్టీ అధ్యక్ష పదవిలో నియమించడం అనేది గొప్ప విశేషం. వారికి నర్సరావుపేట పట్టణ ప్రజలందరూ కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా గట్టుపల్లి సత్యనారాయణ గారికి మరొకసారి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గట్టుపల్లి సత్యనారాయణ గారికి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులుగా రావటం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ఈ పదవి మన అరవింద్ బాబు గారి చేతుల మీదుగా తీసుకోవటం ఇంకా సంతోషంగా ఉన్నది. వారితోటి మేము గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్గా ఉన్నాము. వారు ఏ కార్యక్రమంలో అయినా సరే మేము కలిసే పాల్గొని కలిసే ఉంటాము. ఈ పదవిలో కూడా మేము వారి అన్నంటే ఉండి పార్టీకి అనుగుణంగా అరవింద్ బాబు గారి నాయకత్వంలో ఏ కార్యక్రమంలో అయినా సరే పాల్గొని మేము పాలు పంచుకుంటామని చెప్పేసి కోరుకుంటాం. గట్టుపల్లి సత్యనారాయణ గారు నర్సరావుపేట టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ఎన్నికైన సందర్భంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలానే మా డాక్టర్ గారు ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు వయస్సులకి ఈ మంచి పదవి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గట్టుపల్లి సత్యనారాయణ గారు ఈరోజు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులుగా నియమితులైనందుకు ముందుగా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు మన ఎమ్మెల్యే గారు మాకు ఆర్యవైశ్య సంఘానికి ఆర్యవైశ్య ప్రముఖులకి పెద్దపీట వేసి వారి యొక్క వేసినందుకు మా యొక్క కృతజ్ఞతలు. 2014 నుంచి ఆయన దగ్గరే నడుస్తూ ఆయన కనుసంధంలోనే మేము పార్టీని నడుపుకుంటూ ఉన్నాం. ఫస్ట్ నుంచి కూడా ఆర్యవైశ్యులు పిలుపు అరవింద్ బాబు గెలుపు అనే స్లోగన్తోనే పయనిస్తూ ఉన్నాం. అదే పంథాలో మనం 2024కి మనం మన నాయకుడిని విజయం కోసం కృషి చేసి దాన్ని గెలుచుకున్నాం. అందువల్ల ఫస్ట్ నుంచి కూడా మన నాయకులు ఇంతవరకు ఎవరు చేయని సాహసం మన ఆర్యవైశ్యులకి టౌన్ ఇద్దాము, తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకి ఇవ్వాలి అని పట్టుబట్టి ఇచ్చినందుకు ఆయన మాట నిలబెట్టుకొని మేము కూడా ఏ సమస్య రాకుండా అన్నిట్లో కూడా ముందుండి మేము దాన్ని నడిపిస్తామని ఇందు మూలంగా తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు చేసిన మంచిని విస్తృతంగా ప్రచారం చేయాలని అనుబంధ విభాగాల అధ్యక్షులకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. నూతనంగా నియమితులైన బీసీ విభాగం అధ్యక్షుడు మర్రిపూడి రాంబాబు, ఎస్సీ విభాగ అధ్యక్షుడు కుక్కలపాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ని సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కందుల ఎజ్రా, వెంకటేశ్వరరావు, ఈవీఎం స్వామి, కరీముల్లా, సురేంద్ర పాల్గొన్నారు. నర్సరావుపేట నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడిగా మర్రిపూడి రాంబాబు గారికి ఈ పదవి లభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో క్రియాశీలక వ్యక్తిగా పనిచేసి ఈరోజు మరి పట్టణం అంతా కూడా పట్టణము అట్లా నియోజకవర్గ స్థాయిలో రాంబాబు నియమించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలానే అందరం కూడా ఈరోజు పదవులు తీసుకోవడమే కాదు, పదవులు తీసుకున్న తర్వాత మీ బాధ్యత మీ మీద ఉంది. పార్టీని బలోపేతం చేయాలి. ముఖ్యంగా బీసీలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం కానీ, అట్లానే మనకి ఎమ్మెల్సీల్లో బీజీలకు అత్యధిక సీట్లు 11 సీట్లు ఇవ్వటం కానీ, పార్లమెంట్లో 4 బీసీలు పంపించడం కానీ, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ ప్రజల్లోకి మనం ఎలక్షన్ ముందు చెప్పుకోలేకపోయాం. కొన్ని కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళలేకపోయినందున మనం పోయినసారి పరాజయం పొందాం. కానీ ఈసారి ఒక ఛాలెంజ్ గా తీసుకొని, ఒక పట్టుదలగా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా కృషి చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మనమందరం కూడా పోరాటం చేయాలని చెప్పి
ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రోటోకాల్ ఫాలో సీనియర్ అయ్యింది చాలా వేసి దండే ఓకే బాలయ్య మంచోడు జాగ్రత్తగా అందరూ డామినేట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త చేయాలి. బాగుపడి సార్ అంతా నిశ్చితార్థండి. మాట రాదు వాడి కోసమే జరుగుతుంది. కొంచెం మైక్ ఏం బాలు నర్సరావుపేట నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా కె పాల్ కుక్కల పాల్ క్రిస్టియన్ పాలెం 5వ వార్డుకి చెందిన వ్యక్తికి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. కుక్కల పాల్ చాలా నెమ్మదస్తుడు, చాలా మంచివాడు, తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేవాడు. సో అలాంటి వ్యక్తికి ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. కష్టపడి పనిచేసే మనస్తత్వం, చాలా నెమ్మదిగా నింపాదిగా అందరినీ కూడా కలుపుకొని పోయే వ్యక్తి. ఈ వ్యక్తికి ఈరోజు ఈ పదవి లభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు బాధ్యత పెరిగింది పాల్, అందుకని అందరినీ కూడా కలుపుకొని పోయి ఎక్కడ విభేదాలు లేకుండా పట్టణంలో అట్లానే రూరల్లో ఎస్సీ సోదరులందరినీ కూడా కలుపుకొని పోయి పెద్ద ఎత్తున పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ నరసరావుపేట పట్టణంలో మరొక అభివృద్ధి కార్యక్రమానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు శ్రీకారం చుట్టారు. బరంపేట పాఠశాల ప్రాంగణం నుంచి శివుడి బొమ్మ సెంటర్కి వెళ్లే మార్గంలోని కల్వర్ట్ల వద్ద నిత్యం ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని 33 లక్షల రూపాయల వ్యయంతో నూతన వంతెన నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా 31వ వార్డు ఇన్ఛార్జ్ మడకా ప్రసాద్ మాట్లాడుతూ వాహన రాకపోకల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందన్నారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో అదేవిధంగా గెలిచిన తర్వాత నర్సరావుపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ మా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు నర్సరావుపేటని సుందరంగా తీర్చిదిద్దడంలో భాగంగా స్థానిక 31వ వార్డులో ఈ నూతన బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. ఏప్రిల్ నెలలో దీనికి శంకుస్థాపన చేసి కరెక్ట్గా నెల గడవంగానే ఈ నిర్మాణాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్నికల ముందు 31వ వార్డు 30వ వార్డు పర్యటించేటప్పుడు ఎమ్మెల్యే గారు ఈ బ్రిడ్జిని సందర్శించి ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి దీన్ని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో ఆ రోజున దీని గురించి వివరించడం చెప్పి జరిగింది. అదేవిధంగా గెలిచిన తర్వాత దీన్ని సందర్శించి దీన్ని నిర్మించాలనే ఉద్దేశంతో తలంపుతో నూతన బ్రిడ్జి నిర్మించాలనే తలంపుతో అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు చదలవాడ అరవింద్ బాబు గారు 33 లక్షల నిధులను ఈ బ్రిడ్జి నిర్మాణానికి కేటాయించి ప్రజల ఇబ్బందులు గమనించి ఈ బ్రిడ్జిని త్వరితగతిన నిర్మించాలని స్థానిక సంస్థకు అప్పగించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నరసరావుపేట పట్టణ ఉపాధ్యక్షులుగా కుంచాల బాజీ నియమించారు. ఆయన 19వ వార్డు టీడీపీ అధ్యక్షుడిగా 20 ఏళ్ల పాటు పనిచేశారు. పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన బాజీ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడంతో పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అక్రమాలపై పోరాడి గుర్తింపు తెచ్చుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయల విజయానికి ఆయన ఎనలేని కృషి చేశారు. నరసరావుపేటలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య ఎండీఎస్ యూనియన్ సభ్యులు, జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనర్
గనోరిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ ద్వారా రేషన్ వ్యవస్థలోకి వచ్చామన్నారు. మే 20న కేబినెట్ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండియూ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం చాలా దారుణమన్నారు. తమకు 2027 జనవరి నెల వరకు ప్రభుత్వంతో అగ్రిమెంట్ ఉందన్నారు. ఎండియూ వ్యవస్థ రద్దుతో 9,260 ఎండియూ ఆపరేటర్లు, అదనంగా 9,260 హెల్పర్లు ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని 18,500 మందిని రోడ్డున పడేయకుండా చూడాలని వేడుకున్నారు. ఈరోజు నర్సరావుపేట జేసీ గారి దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఎండియూల తరఫున 9,260 బళ్ళు, దాని డ్రైవర్లు, హెల్పర్లు అందరినీ రోడ్లు పాలు చేసే పరిస్థితి ఇది. కరోనా టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి ఎవ్వరూ బయట తిరగని టైంలో కూడా మేము మాస్కులు పెట్టుకొని మా కుటుంబాలను వదిలి ప్రజల కోసం సేవ చేసాము. ప్రభుత్వం ఏదైతే ఈ బళ్ళు పెట్టిన దగ్గర నుంచి మేము మా బళ్ళ తరపున సేవ చేస్తానే ఉన్నాము. దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా విజయవాడ వరదలు వచ్చినప్పుడు 3 జిల్లాల నుంచి ఎండియూలు స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ సేవలు అందించారు. ఇలాంటి వ్యవస్థని ఒకవేళ వాళ్ళకి నచ్చకపోయినా, లేదు పనితీరు సరిగా లేకపోయినా, ఆ పనితీరులో ఉన్న లోపాలేందో తెలుసుకొని గుర్తించి చేయాలి. కానీ అర్ధంతరంగా రేపటి నుంచి మీరు ఇచ్చే పని లేదు అంటే మా డ్రైవర్ల పరిస్థితి ఏంది, నమ్ముకొనున్న హెల్పర్ల పరిస్థితి ఏంటి? 18,000 కుటుంబాలు రోడ్డు పాలు చేస్తే ఈ ప్రభుత్వం ప్రజలకి భరోసా ఏమిస్తున్నట్టు? ఈరోజు మన కలెక్టర్ గారిని కూడా కలవటం జరిగినది. ఆయన ప్రతికూల స్పందించి మీకు ఫేవర్గా ఉండేటట్టు ప్రభుత్వంతో మాట్లాడతారని మన కలెక్టర్ సార్ గారు చెప్పి ఉన్నారు. ఇలా ఒక నిబద్ధతతో పనిచేస్తున్న ఎండి వ్యవస్థను తీసివేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి ఈ ప్రభుత్వం పునరాలోచించి మా యొక్క 18,000 కుటుంబాలకి న్యాయం చేసేలాగా ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి మీ ఆలోచన ప్రభుత్వం వచ్చి కూడా 10 నెలలు గడిచిపోయినది. ఈ 10 నెలల నుంచి మేము ప్రభుత్వం కూడా మేము ఎంతో మంచిగా అనుకున్నాము. మా యందు దయించి మా ఎండి వ్యవస్థను కొనసాగిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా మేము ఎంతో సానుకూలంగానే ఉన్నాము. ఇలా రాత్రికి నిర్ణయం తీసేసుకొని వాళ్ళంతా వాళ్ళు నిర్ణయం తీసేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. కూటమి ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో ఎండి వ్యవస్థ రద్దు అనే నిర్ణయం తీసుకుంది. అది చాలా దారుణమైనది. ఈ ఎండి వ్యవస్థకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం అది. ఎందుకంటే మాకు ఎటువంటి ముందస్తు చర్య నిర్ణయం కానీ ఏమైనా చెప్పకుండా కూడా మా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మాకు బాధాకరమైన విషయం. ఏదైనా వ్యవస్థను రద్దు చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఉన్నట్టే మాకు ముందస్తు సమాచారం అనేది ఇవ్వాలి. కానీ అలాంటిది ఏమీ లేకుండా ఒక సాయంత్రం నిర్ణయం తీసుకొని మా వ్యవస్థను చాలా ఇబ్బంది పెట్టారు, తీసేశారు. దీనివల్ల మా ఎండి వ్యవస్థ 9,260 మంది ఎండి ఆపరేటర్లు ప్లస్ హెల్పర్లు కలిపి దాదాపు 18,000 మంది రోడ్డును పాలు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం రాగానే జాబులు 2 లక్షల పైగా 20 లక్షల పైగా జాబులు ఇస్తానంది. కానీ ఇప్పుడు ఏ కాడికి జాబులు తీసేసే పనిలో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అనేది ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మా ఎండి వ్యవస్థను కొనసాగించాలి. నరసరావుపేట లింగంగుంట్ల ఎన్ఎస్పీ కాలనీలో నిర్వసితులైన రిటైర్డ్ ఎంప్లాయీస్, ఫ్యామిలీ పెన్షనర్స్ కుటుంబాలకు పునరావాసం కింద నివేశన స్థలాలు పక్కా గృహాలు కేటాయించాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు నిర్వహించిన ప్రజా వేదికలో బాధితులతో కలిసి ప్రజా సంఘాల నేతలు అర్జీలు అందజేశారు. ప్రస్తుత నివాసితులతో పాటు గతంలో అధికారులు కూల్చివేసిన 18 కుటుంబాలకు కూడా పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మిస్తామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తమకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరికి ఫోన్ చేసి ప్రజా సంఘాల అర్జీలను పరిశీలించి అర్హులైన బాధితుల సమస్యను పరిష్కరించాలని ఆదేశించారని తెలిపారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ని కలిసి అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు కృష్ణ ఏడుకొండలు, అంబేద్కర్, అంజీ పాల్గొన్నారు. ఎన్ఎస్పీ కాలనీ లింగంగుంట్ల నివసిస్తున్నటువంటి ఎవరైతే ఫ్యామిలీ పెన్షనర్స్ కుటుంబ సభ్యులు ఉన్నారో లేని వారికి అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి దానిలో పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని, ఆ తర్వాత ఈ కాలనీ క్వార్టర్స్ సంబంధించి స్థలాలు ప్రభుత్వానికి ఏమైనా అవసరమైతే ఆ తర్వాత మాత్రమే తీసుకోవాలని
లేని వారందరి పేర్లతో అర్జీలు తయారు చేసి గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారికి కూడా అర్జీలు ఇవ్వమన్నారు. ఈ సందర్భంలో కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చాము. జేసీ గారు దీన్ని పరిశీలించి లేని వారందరికీ స్థలాలు మంజూరు చేస్తామని పక్కా గృహాలు కట్టిస్తామని కూడా హామీ ఇచ్చారు. అందువల్ల పేద ప్రజలకి ప్రభుత్వం అండగా ఉండటం అంటే లేని వారికి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టించిన తర్వాతే ఈ ఎన్ఎస్పీ కాలనీ క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయాలని ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాము. కాలనీలో సుమారు 62 కుటుంబాలు పెన్షనర్కి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఎస్పీ ఆఫీస్ నుంచి కానీ వాళ్ళు ప్రధానంగా ఈ నివాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి పేరేడ్ గ్రౌండ్ దాకా దాడులు వేసుకోవాలనుకున్నారు. అందులో భాగంగా అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఎన్ఎస్పీ కాలనీ నివాసాలు కూల్చడం కోసం ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ఈ నెల 6వ తారీఖున మేము ప్రజా సంఘాలుగా, అలాగే మాలమహానాడుగా, ప్రగతిశీల కార్మిక సమాఖ్యగా మిగతా సంఘాలన్నీ కలిసి ప్రజలకు అండగా నిలబడి ఆ రోజు 6వ తారీఖు కలెక్టర్ గారిని కలిసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళని వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా కూర్చోడానికి వీల్లేదు, వాళ్ళకు నివాస స్థలాలు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకి పక్కా ఇళ్ళు కట్టించి ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాలని చెప్పేసి కోరడం జరిగింది. న్యూ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నరసరపేట పాత్రలోని శ్రీ చౌడేశ్వరి దేవి దేవాలయంలో అర్చకులు, కమిటీ సభ్యులకు బాల్య వివాహాలను అరికట్టడంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆడపిల్లలకు 18 ఏళ్లు, మగపిల్లలకు 21 ఏళ్ల వయసు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని నీడ్స్ కమ్యూనిటీ సోషల్ వర్కర్ ప్రేమ్ కుమార్ సూచించారు. సదస్సులో కమిటీ సలహాదారులు కోటేశ్వరరావు, హనుమంత్ రావు, చౌడయ్య, విఘ్నేశ్వరరావు, యలమంద సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బాల్య వివాహ నిషేధం గురించి ప్రతి దేవాలయంలో కూడా మేము కూడా దాన్ని అనుసరించి ఇక్కడ కూడా బాల్య వివాహాలు అనేది నిషేధించడమైనది. మా దేవాలయంలో బాల్య వివాహం అనేది జరపడం ఒప్పుకోవట్లేదు. మా కమిటీ వారి కానీ అలానే మన నర్సరావుపేట గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని అమలుపరిచి చోట కూడా ఈ బాల్య వివాహాన్ని నిషేధించి బాల్య వివాహం చట్టరీత్యా నేరమని దానికి పోలీసు వారితో సంప్రదించి సహాయ సహకారాలు కూడా పొందగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాల్య వివాహాల చట్టం రద్దు గురించి ప్రజలందరికీ తెలియజేయమైంది. అలాగే ఇట్లాంటి బాల్య వివాహాలు మా దేవాలయంలో ఇప్పటి నుంచో గవర్నమెంట్ ఆదేశానుసారం బాల్య వివాహాలు రద్దు చేయడమైంది. అలాగే మా దేవాలయమే కాదు, నరసరావుపేట చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఈ బాల్య వివాహాల గురించి మాకు తెలిసిన ఎడలా గవర్నమెంట్ వారికి పూర్తిగా సహకరించి మా యొక్క తోడ్పాటును గవర్నమెంట్తో పూర్తిగా సహసంబంధ బాంధవాలతో ఉండగలమని మేము చెప్పగలము. ఇట్లు తొగటి వీర క్షత్రియ అభివృద్ధి సంఘం, శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి దేవాలయ కమిటీ, పాతూరు, నరసరావుపేట. ఎక్కడైతే ట్రైబల్స్ ఉన్నటువంటి చోట వాళ్ళు ఇంకా వెనకబడి ఉండి వాళ్ళు ఇంకా సరైన విద్య వాళ్ళు లేక వాళ్ళు ఏదో తొందరగా చేస్తే పని అయిపోతుందిలే జరుగులే అని చెప్పేసి అనుకోవడం, తర్వాత వాళ్ళకి సరైన అవగాహన లేకనే దీని మీద ఎక్కువగా చిన్నపిల్లలప్పుడు చేస్తే పని అయిపోతుందని చెప్పేసి వాళ్ళకి మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళకి సరైన అవగాహన ఉండదు చిన్నపిల్లలకి, కానీ అటువంటి వాళ్ళు చేస్తారు. అయితే కొంతమంది ఇక్కడ ఉండేటువంటి నాగరిక ప్రపంచంలో కూడా ఇక్కడ టౌన్లో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఆ అబ్బాయి మంచి వాళ్ళే, తర్వాత మంచి ఉద్యోగం ఉందిలే, మంచి ఆస్తి ఉందిలే చెప్పేసి తొందరగా చేద్దామని చెప్పేసి కొంతమంది అలా చేస్తున్నారు. అయినా అది తప్పే. దాదాపు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఎవరు కూడా ఈ అండర్ ఏజ్ అనేది అంటే నాకు 18 years తర్వాతనే వాళ్ళు చదువు అయిపోయే వరకునే 16-18 సంవత్సరాలు వస్తున్నాయి ఇంటర్మీడియట్ తర్వాత. ఇంకా కొంతమంది అసలు 25-30 సంవత్సరాలు వచ్చిందా కూడా చేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ యాస్పిరెంట్స్ వేరు, వాళ్ళు విధానాలు, వాళ్ళ ఉద్దేశాలు వేరు వస్తున్నాయి. కాబట్టి చదువు అనేది ప్రధానం. అది ఇక్కడ కాకుండా ఎక్కువగా ఈ ట్రైబల్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువ దీన్ని ప్రచారం చేసి బాగా చేస్తే తగ్గడం చాలా మంచిది. అది నా ఉద్దేశం. నరసరావుపేటలోని రంగావారి వీధిలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం రాత్రి హనుమాన్ జయంతి వేడుకను వైభవంగా నిర్వహించారు. పిల్లల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. మహిళలు హనుమాన్ చాలీసా, భక్తి గీతాలు ఆలపించారు. భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
నర్సరావుపేటలో రంగారు వీధిలో హనుమాన్ జయంతి కాబట్టి ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం కూడా పూజలు జరుగుతున్నాయి. సాయంత్రము మా పిల్లలందరి చేత కోలాటాలు చక్కగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇంకా భారీ ఎత్తున జరగాల పూజలు కోలాటాలు కూడా. అంతేనండి. నర్సరావుపేట మండలం చింతలపాలెం గ్రామంలో మాజీ ఎంపీపీ తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కడియం కోటి సుబ్బారావు పెద్ద కర్మ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు దివంగత నేత కడియం కోటి సుబ్బారావు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. రేషన్ సరఫరా వాహనాలను రద్దు చేయకండి, తమ బతుకులు రోడ్డున పడతాయని ఎండీఓ ఆపరేటర్ల ఆందోళన. నర్సరావుపేట లింగంగుట్ల ఎన్ఎస్పీ కాలనీ నిర్వసితులకు పునరావాసం కల్పించండి. ప్రజావేదికలో ఎమ్మెల్యే అరవింద్ బాబుకు ప్రజా సంఘాల విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.